హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో రేపే ప్రజలకు మేనిఫెస్టో విడుదల మొత్తం 10 పథకాలండి. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే చివరి వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుందండి. ఇక వివరాలు చూసుకున్నట్లయితే ప్రజా మేనిఫెస్టో రెడీ అయింది. కూటమి పార్టీల కసరత్తు పూర్తి. సూపర్ సిక్స్తో పాటుగా మరిన్ని హామీలు విడుదల. ఇక పేదలకు 2 సెంట్ల స్థలం, ఇంటి నిర్మాణం. సో ఇంటి నిర్మాణం ప్లస్ ఇదివరకు ఇల్లు ఉంటే వాటిని పూర్తి చేసేదానికైతే సహకరిస్తారు. ఇక ఏడాదిలోగా సిపిఎస్ పరిష్కారం ప్రజాభిప్రాయానికే ముఖ్య ప్రాధాన్యత. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పొత్తులతో ముందుకెళ్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు స్పీడ్ను మరింత పెంచాయండి. ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసి నామినేషన్లు పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యాయి. ఒకవైపు ఈ ప్రక్రియ కొనసాగుతూనే మరోవైపు ఎన్నికల హామీపై అయితే దృష్టి సాధించారు. ప్రజా మేనిఫెస్టో అయితే విడుదల చేస్తామని ఈ విధంగా ప్రకటించిన కూటమి నేతలు ఇప్పటికే అవసరమైన కసరత్తు పూర్తి చేశారు. సో ప్రజా అభిప్రాయాలను కూడా సేకరించి కూటమి మేనిఫెస్టో కమిటీ ప్రజా మేనిఫెస్టో కీలక హామీలు అధిష్టానం ముందు ఉంచింది అండి. సో మేనిఫెస్టో అయితే రెడీ అయిందని, విడుదలకు రెడీగా అయితే ఉంది. ప్రధానంగా అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించేలా మేనిఫెస్టో అయితే సిద్ధం చేశారు. సో ప్రతి ఒక్కరికి అయితే లబ్ధి చేకూరేలా అయితే ఈ మేనిఫెస్టో ఉండబోతుంది అంటున్నారు. పేదలకు తాయిలాలు కూడా కూటమి పార్టీలు ప్రకటించేందుకు రెడీ అయ్యాయండి. సో పేదలకు 2 సెంట్ల ఇళ్ల స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల వరకు అయితే హామీని ఇస్తూ ఉన్నాయి. ఇదివరకు మనం చూసుకున్నాము 1,80,000 వరకు ఉన్నది. ఇప్పుడు 5 లక్షల వరకు అయితే హామీ ఇస్తున్నారు ఇంటి నిర్మాణం కోసం అయితే. ఇక ఉచిత ఇసుక పాలసీని కూడా అమలు చేస్తామని అయితే హామీ ఇస్తున్నారండి. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సామాజిక భద్రత పెన్షన్ అయితే 4,000 పెంచుతామని అయితే ప్రకటించడం జరిగింది. ఇక దివ్యాంగుల పెన్షన్ కూడా 6,000కు పెంచేలా హామీ ఇచ్చారు. సో ఈ హామీలను మేనిఫెస్టోలో పెట్టి ప్రజల ముందు ఉంచుతామన్నారు. అధికారంలోకి వచ్చిన తొలి నెలలోనే పెన్షన్ అందిస్తామని అయితే హామీ ఇచ్చారు. ఇక గతంలో టీడీపీ మహానాడు వేదికగా ప్రకటించిన సూపర్ 6 మినీ మేనిఫెస్టోను యథావిధిగా కొనసాగిస్తూ ప్రజా మేనిఫెస్టోలో అయితే ఉంచుతామన్నారు. ఈ విధంగా జనసేనతో కలిసి టీడీపీ 12 అంశాలపై అయితే గతంలో ప్రకటించిన హామీలన్నీ పూర్తి మేనిఫెస్టోలో అయితే ఉంచాయి. ఇక సిపిఎస్ ఉద్యోగులకు ఎలాంటి పరిష్కారం ఇవ్వాలన్న అంశాలపై అయితే మంత్రాలు జరిపి అధికారులను ఒక ఏడాది గడుపులో శాశ్వత పరిష్కారం హామీలను చూపే దిశగా ఉపాధ్యాయ వర్గాలకైతే హామీ ఇస్తున్నారు. సో వివిధ కార్పొరేషన్ నిధులను విధి విధానాలకైతే హామీ ఇస్తున్నారు. సో ఈ విధంగా కూటమి అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలను అయితే దృష్టిలో ఉంచుకొని అందరూ అభివృద్ధిలో ముందుకు రావాలని అయితే మేనిఫెస్టోలో అయితే పెడుతూ ఉన్నారు. సో మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ సూపర్ 6 హామీలతో పాటు మరిన్ని హామీలు అయితే ఈ మేనిఫెస్టోలో పెట్టబోతున్నారండి. పేదలకు ముఖ్యంగా ఏవైతే ఇప్పటి వరకు స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణం పూర్తి కాని వారందరికీ కూడా ఇంటి నిర్మాణం అయితే పూర్తి చేస్తామన్నారు. ఇండ్లు లేని వారికి ఇక మీదట 2 సెంట్ల స్థలం అయితే ఇచ్చి వాటిలో 5 లక్షల వరకు అయితే ఇంటి నిర్మాణ ఖర్చుల కోసం అయితే ఇవ్వనుంది అన్నారు. ఇదండి. ఇంకా మేనిఫెస్టో వచ్చిన తర్వాత క్లియర్గా అయితే ఇన్ఫర్మేషన్ మనకు అర్థమవుతుంది.